వివాహం చేసే సమయంలో జనకుడు తీసుకొచ్చి మనకి కన్యాదానం చేస్తాం కదా, అలా చేసే సమయంలో ఆయన చెప్తాడు, సీతమ్మ చెయ్యి అందిస్తా, రామా నేను నా కుమార్తెను నీకు భోగాల కోసమో కోరికలు తీర్చుకోవటమో ఇవ్వట్లేదు, ధర్మ మార్గంలో నడవడానికి ఇస్తున్నా. నా కూతురు ధర్మ మార్గంలో నడుస్తూ నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అదేంటండి రాముడు ధర్మ మార్గంలో నడవడానికి నడుస్తున్నాడు ఆయన, అయినా కూడా ఎక్కడ కూడా కించిత్ కూడా ధర్మం తప్పకుండా ఆమె కూడా అలాగే ప్రతిదీ రాముడు చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటుంది. ఎక్కడన్నా పొరపాటునన్నా చిన్న తప్పు ఏమన్నా చేస్తాడేమో అది చేయనీయకుండా చూడాలి కదా నేను. ధర్మ మార్గంలో నడిపించడానికి నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను. ఇంకా నా కూతురు నీడలాగా ఎప్పుడూ నిన్ను అంటు పెట్టుకునే ఉంటుంది, నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండదు. నా కూతురు పతివ్రత. ఇంకా అప్పటికి వివాహం అవ్వలేదు, వివాహం చేస్తున్నాడు కానీ పతివ్రత అన్నాడు. మనకు తెలిసి పతివ్రత అనే అర్థం వేరు. పతివ్రత అంటే భర్తకు అనుకూలంగా నడుచుకునేటువంటిది. అంటే ఆ విధంగా ఈ అత్తవారింటికి వచ్చి ఎలా నడుచుకోవాలో, అక్కడ ఎలా ఉండాలో అన్ని విధాలుగా శిక్షణ పొందింది.